వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు, నటుడు వెంకీ అట్లూరి. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు మెప్పించే క్లాస్ చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. ఆయన జీవితం, సినీ ప్రయాణానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెంకీ అట్లూరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక విలక్షణమైన ముద్ర వేసిన యువ దర్శకుడు. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి రచయితగా మారి చివరకు టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎదిగారు. యూత్ఫుల్ ఎమోషన్స్ ను, ఫ్యామిలీ వాల్యూస్ ను కలిపి చెప్పడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 1988 ఆగస్టు 10న జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఆయనకు సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేశారు. హ్యాపీ డేస్ నటుడిగా తొలి అడుగు. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ఒక సంచలనం. ఆ సినిమాలో అక్షయ్ అనే పాత్ర ద్వారా వెంకీ అట్లూరి వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా పెద్దగా హిట్ అయినప్పటికీ ఆయనకు నటుడిగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అయితే అదే సమయంలో సినిమా మేకింగ్ పట్ల అవగాహన కల్పించింది. నటనలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వెంకీ వెనకడుగు వేయలేరు. తనలోని రచయితను బయటకు తీశారు. స్నేహ గీతం 2010 ఈ సినిమాకు ఆయన సంభాషణలు అందించారు. ఇట్స్ మై లవ్ స్టోరీ ఈ చిత్రానికి కథ సహకారం అందించారు. రచయితగా ఆయన రాసుకున్న ఎమోషన్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది ఆయన దర్శకత్వానికి పునాదేసింది. తొలి ప్రేమతో మెగా ఎంట్రీ. సుమారు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2018లో వరుణ్ తేజ్ హీరోగా తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా టైటిల్ పాతదే అయినా కథనం, రేటింగ్ లో కొత్తదనం చూపించి విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వెంకీ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ప్రేమ కథ స్పెషలిస్ట్. తొలి ప్రేమ తర్వాత ఆయన చేసిన మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలకు ఆయన ప్రేమ కథలకు స్పెషలిస్ట్ గా నిలబడ్డాయి. యువత భావోద్వేగాలను, ప్రేమికుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలను ఆయన చాలా అందంగా స్క్రీన్ మీద చూపిస్తారు. సార్ ఒక మలుపు. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలను కూడా డీల్ చేయగలదని ధనుష్తో తీసిన సార్ సినిమాతో నిరూపించారు. విద్యా వ్యవస్థలోని వ్యాపారికతపై ఆయన సంబంధించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూలను సాధించింది. ఇది ఆయన కెరియర్లోనే ఒక మైల్ రాయి. లక్కీ భాస్కర్, మనీ అండ్ మైండ్ గేమ్. దుల్కర్ సల్మాన్ తో ఆయన రూపొందించిన లక్కీ భాస్కర్ 2024 వెంకీలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. 80వ దశకంలోని బ్యాంకింగ్ స్కామ్స్ లో నేపథ్యంలో తీసిన ఈ థ్రిల్లర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆయన కేవలం క్లాస్ సినిమాలే కాదు, గ్రిప్పింగ్ డ్రామాలను కూడా తీయగలరని ఇది నిరూపించింది. సినిమా గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ వెంకీ అట్లూరి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. 2023 ఫిబ్రవరిలో ఆయన పూజను వివాహం చేసుకున్నారు. తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకోవడానికి ఆయన ఇష్టపడరు. సినిమా పట్ల అంకిత భావం, స్పష్టమైన విజన్ ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి. ప్రతి సినిమాను తన మేకింగ్ స్టైల్ ను మారుస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథలతో భారతీయ సినిమాలో అగ్రదర్శకుడిగా ఎదగాలని సినీ విశ్లేషకుల అభిప్రాయం. హ్యాపీ డేస్ తర్వాత నటుడిగా ఆయనకు సరైన బ్రేక్ రాలేదు. ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఆ ఓటములే ఆయనని ఒక మంచి అబ్జర్వర్ గా మార్చాయి. సెట్స్ లో దర్శకుడిలా ఎలా పనిచేస్తారు, కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలనే విషయాలను ఆయన స్వయంగా నేర్చుకున్నారు. ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలనే ఓర్పు ఎంత అవసరమో ఆయన జీవితం నిరూపిస్తోంది. వెంకీ అట్లూరి సినిమాల్లో సంగీతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ల నుండి అత్యుత్తమ అవుట్పుట్ ను రాబట్టుకుంటారు. తమన్, దేవిశ్రీ ప్రసాద్, జీవి ప్రకాష్ వంటి వారితో ఆయన చేసిన పని ప్రేక్షకులకు శ్రవణానందాన్నిచ్చింది. సినిమా కథలో పాటలు అడ్డు రాకుండా కథను ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన సినిమాల్లో హీరోలు కేవలం మాస్ ఇమేజ్ కోసం కాకుండా సహజంగా ఉంటారు. వరుణ్ తేజ్ అహంకారం ఉన్న యువకుడిగా, ధనుష్ బాధ్యతాయుతమైన మాస్టరుగా, దుల్కర్ సల్మాన్ సామాన్య మధ్యతరగతి మనిషిలో ఉండే అత్యాశను ప్రతిబింబించే పాత్రలో, ఇలా ప్రతి హీరోను ఒక కొత్త కోణంలో చూపించడం వెంకీకి అలవాటు. వెంకీ రాసే డైలాగ్స్ చాలా సహజంగా మనం రోజువారీ జీవితంలో మాట్లాడుకునేలా ఉంటాయి. జ్ఞాపకాలు అనేవి ఒక లైబ్రరీ లాంటివి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పుస్తకం తీసి చదువుకోవచ్చు. ఇలాంటి లోతైన అర్థం ఉన్న మాటలను చాలా సరళంగా చెప్పగలడం ఆయన శైలి.
అందుకే ఆయన సినిమాల్లోని మాటలు యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఆయన సినిమాల విజువల్స్ చాలా రిచ్ గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ విషయంలో ఆయన రాజీ పడరు. ప్రతి ఫేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా విదేశాల్లో షూట్ చేసినా లేదా ఒక చిన్న గదిలో షూట్ చేసినా ఆ వాతావరణాన్ని ప్రేక్షకులకు అనుభూతిని చెందేలా చేయడం ఆయన దిట్ట. చాలా తక్కువ సమయంలోనే ఆయన సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థకు ఆస్థానం దర్శకుడిగా మారారు. నిర్మాత నాగవంశీతో ఆయనకున్న అనుబంధం వరుస హిట్లకు కారణమైంది. ఒక దర్శకుడిపై నిర్మాతలు అంత నమ్మకం ఉంచారంటే ఆయన ప్లానింగ్, బడ్జెట్ కంట్రోల్ ఎంత పక్కాగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సార్ సినిమాతో ఆయనకు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ మార్కెట్లోకి కూడా బలంగా ప్రవేశించారు. ద్విభాషా చిత్రాలను హ్యాండిల్ చేయడంలో కష్టమైన పని, కానీ ఆయనకి రెండు భాషల నేటివిటీని దెబ్బతీయకుండా సినిమాను రూపొందించారు. మిస్టర్ మజ్ను సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు ఆయన కుంగిపోలేదు. తన కథనంలో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకొని రంగ్ దేతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. తన తప్పులను ఒప్పుకుంటూ ముందుకు సాగడంలో ఆయన పరిణితిని చూపిస్తూ ఉంటారు. వెంకీ అట్లూరి కేవలం కమర్షియల్ హిట్ల కోసం కాకుండా ఒక సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడు ఒక మంచి అనుభూతిని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందుకే ఆయన సినిమాల్లో ఎక్కడ అసంభూతి చోటు చేసుకోదు. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటాయి. ఒక సాధారణ నటుడిగా మొదలై రైటర్ గా మారి ఈ రోజు సౌత్ ఇండియాలో ఒక క్రేజీ డైరెక్టర్ గా ఎదిగిన వెంకీ అట్లూరి ప్రయాణం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకం. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఆయన నిరూపించారు. సూర్య 46 ఇది వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సూర్య 46 అని పిలుస్తున్నారు. దీనికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. 45 ఏళ్ల వ్యక్తికి మరియు 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే బంధం, భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రేమలో ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. జీవి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం 2026 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. లక్కీ భాస్కర్ 2024లో దుల్కర్ సల్మాన్ తీసిన లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అవడంతో దానికి సీక్వెల్ ఉంటుందని వెంకీ అట్లూరి స్వయంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఒక కథ చర్చ జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్, వెంకీ ఇద్దరు తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మొదటి భాగంలో బ్యాంకింగ్ మోసాల గురించి చూపించగా రెండో భాగంలో భాస్కర్ ప్రయాణం ఎటు సాగుతోంది అని ఆసక్తికరంగా ఉండబోతోంది. నో సీక్వెల్ ఫర్ సార్. ధనుష్ తో తీసిన సార్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ కథ అక్కడితో ముగిసిందని, దానికి రెండో భాగం ఉండదని వెంకీ స్పష్టం చేశారు. ఆయన రాబోయే చిత్రాలు కూడా ఎక్కువ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఉండే అవకాశం ఉంది. వెంకీ అట్లూరి తన సినిమాల ద్వారా ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. కాబట్టి సూర్యతో చేయబోయే సినిమా ఆయన కెరియర్ లో మరో పెద్ద మలుపు కావచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.